పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఓ పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశం, పరదేశి నేనిలా. నేను భట్టిప్రోలుకి ప్రకాశం నాన్న ఒక క్రైస్తవ మిషనరీ, అంత గొప్ప వ్యక్తి ఆయన. భట్టిప్రోలుకి ఎంత గొప్ప వ్యక్తి అంటే, అయ్యా మరి చూయించుకోవడానికి నాకు డబ్బులు లేవయ్యా, కడుపులో నొప్పి బాగా ఉంది అని చెప్తే ఒక తల్లి, నేను ప్రత్యక్ష సాక్షి చెప్తే, ఎవరో ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక 100 రూపాయలు 50 రూపాయల చేతిలో పెడతారే, ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చి, అమ్మ ఇది ఇంటిలో నీకు వాడుకో అన్నం కానీ ఏమన్నా తెచ్చుకో బియ్యం, కానీ నేను ఇప్పుడు ఈ కొబ్బరి నూనె తీసుకురా, కొబ్బరి నూనె ప్రార్థించిస్తా నమ్మకంతో దేవుడితో, ఇది సిలువ వేసుకోను నీకు తగ్గిపోద్దమ్మా, ఏ దేవుడికి వెళ్ళొద్దంటే తెల్లవారి పొద్దున్నే ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి కీర్తి ఇచ్చినటువంటి నా ప్రభు అయిన క్రీస్తు యేసు కనపరచబడును గాక. ఆయన మాత్రమే కనపరచబడాలి, ఈ నాన్న కూడా కాదు. ఈయనకి ఆ స్థాయి ఇచ్చారు ఆయన. అట్లా నాన్న ప్రతి విషయంలో, ఒక విషయం కాదు, ఒకరోజు నా స్వానుభవం చెప్తాను మీకు. ఎంత తెలివైన వాడంటే, నేను ఇల్లు ఓడ తీసుకుని కట్టుకుంటున్నాము, మేము డాబా వేసుకున్నాము, వచ్చా. ఈయనకి నా ఇంటిలో ఓడదీసినటువంటి పూరీళ్ళు కర్రలు అవి మా కాలువ దగ్గర నుంచి మా సహోదరులు వస్తారు, అల్లూరు కాలువ దగ్గర, మా సంఘ సభ్యులే, మా కుటుంబ సభ్యులు, వాళ్ళు కూడా అందరు వాళ్ళకి ఇప్పించాలి. వాటికి వాళ్ళని నా దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇప్పించాలి. నాకు వచ్చి ఏం మాట చెప్పాడు తెలుసా? ఏమన్నట్టు, అయ్యా తలుపులు ఇవన్నీ వచ్చినట్టు ఉన్నాయి, వచ్చినాయి అయ్యా 5-6 తలుపులు ఉన్నాయి, ఇవన్నీ వచ్చినాయంటే, నానా నీకు ఒక మాట చెప్తా, నేను ఉన్నవాడికి ఈ వస్తువు పనికిరాదు, లేని వాడికి నీ వస్తువు కొనే స్తోమత లేదు, నువ్వు ఇద్దరికీ పనికిరావు. అటు ఆడుకు అమ్ముకోవడానికి నీ వస్తువు పనికిరాదు, ఇది కొనడానికి నీ దగ్గర స్తోమత లేదు, ఆడ దగ్గర స్తోమత లేదు. మరి రెండింటి దగ్గర ఏం చేయగలుగుతావు అన్నాడు. నువ్వే చెప్పున్నాను, ఇంకేం చెప్తావునా, వాళ్ళకి ఇచ్చే ఊరికే అన్నాడు. అసలు ఏమి తెలివితేటలండి, చదువు లేదండి, రాయి ఇంకా ఈ దగ్గర ఉన్న ఒక గుణాన్ని నేను వాక్యం ద్వారా మీ దగ్గర ప్రస్తావిస్తాను. ఏమంటా అంటే, రాజుల గ్రంథం రాస్తున్నప్పుడు, రాజుల గ్రంథంలో దావీదు మహారాజు సర్వస్వాన్ని అనుభవించి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడు. కొడుకుని పిలుస్తాడు, సలోమాను మహారాజుని పిలిచి, నానా అందరూ పోవలసిన మార్గంలో నేను పోతూ ఉన్నా, నువ్వు రా, దగ్గర రా అని చెప్పి, నీకు సమస్తం ఏర్పాటు చేశా, దేనికి నాకు అర్హత లేదు,
నేను అర్హుడిని కాదు ఏం చేయటానికి. ఎందుకంటే రక్తం ఓర్చా ఈ భూమి మీద. రక్తం ఓర్చిన నీకు అర్హత లేదని దేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు. కానీ అన్నీ సమకూర్చి పెట్టా. నీ బిడ్డను ఒక బిడ్డని ఇస్తానని చెప్పాడు, నేను పెట్టా. కానీ నాన్న నువ్వు ఒక్కటి మాత్రం చేయి నాన్న. ఏంటో తెలుసా? మరి యోవాబు ఉన్నాడే, యోవాబు యొక్క నెరిసిన వెంట్రుకలు ఉన్నాయి కదా, ఆ నెరిసిన వెంట్రుకలని నాన్న భూమి కిందకి వెళ్ళిపోయేలాగా తొక్కే అస్సలు ఉంచొద్దు. యోవాబు అంటే ఎవరంటే దావీదు మహారాజు మేనలుడే, సొంత మేనలుడు. ముగ్గురు అభిషై. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యములో మనం చూస్తాం, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. దైవజనుల ప్రకాశయ్య గారు అనేక ఆత్మల కొరకు ప్రభు సన్నిధిలో ప్రయాసపడి మనందరికంటే ముందు వరుసలో ఆత్మల రక్షణలో అలసి పోరాడి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించి ఉపవాసాలుండి అనేక కుటుంబాలు కట్టబడినట్లుగా, అనేక మంది ప్రజలు ప్రభు తట్టు తిప్పబడినట్లుగా పోరాడిన ఒక యోధుడని, ఒక మంచి సేవకుడని, కృప కలిగిన దైవ సేవకుడని, అభిషేకము కలిగిన సేవకుడని మనం అందరం గుర్తిస్తున్నాం. ఈరోజు ఆయన చివరి క్షణాల్లో మనం ఉన్నాం. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇదిగో నాయన తన కాలమంతయు ఫలమించిన చెట్టు వలె అనేకుల కొరకు ప్రయాసపడి అనేక మంది ప్రజల కొరకు నీ సన్నిధిలో పోరాడి నాయన కన్నీళ్లతో ఉపవాసాలతో ప్రార్థనలతో మీరు అప్పగించిన మహిమగల పరిచర్య కొరకు నమ్మకమైన సేవకుడిగా తన కాలంలో సేవ చేసి ఎదుగో మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన పిలుపును బట్టి నరులారా తిరిగి రండని మీరు సెలవిచ్చిన మీ సెలవు చూపున మీ సన్నిధికి పిలువబడిన మీ దాసులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా అందరికీ ఎంతో ఉన్నతముగా ఒక మాదిరైన పరిచర్య చేసి మా ముందు మీరు అయ్యా ఈ గారి పరీక్షలు మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు మీరు మాకు అప్పగించిన సంఘ పరిచయం చూసుకుని మరొకసారి మీ దాసుని చివరి చూపు చూడటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డల కొరకు, శరీర సమన బిడ్డల కొరకు అప్పగించిన పరిచయం కొరకు స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. నీ పిలుపు అందుకుని నాయన నీ శ్రద్ధకి పిలువబడినటువంటి దాసుని బట్టి స్తుతిస్తున్నాం. విడవబడినటువంటి కుటుంబ సభ్యులు, కుమారుల కుటుంబాలు, కుమార్తె కుటుంబం, మనవ సంతానము, ఆత్మీయ బిడ్డలు అందరినీ ప్రభావం ఓదార్చండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన. అయ్యా మేమందరూ కూడా ఏదో ఒక దినమున ఇలాంటి పిలుపులో రావాల్సిన వారమై ఉన్నాం. అయితే నీ దాసులు చేసిన పరిచయం బట్టి మాయలోకమేగా నేను యాత్రికుడను, దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రమునందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రమునందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదన్,
వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదానా మదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదానా మదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండు నచ్చట నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండు నచ్చట పొందేదను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పొందేదను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను
రంగుగా యేసుని వెంబడించి పైకొత్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు సియోను గీతము సొమ్ముగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సొమ్ముగా కలసి పాడదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపిల్చిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను
పట్టినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే. దేవుడవు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె సిగురింతురు. ప్రొద్దున అది మొలసి సిగుర్చును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రత భరించుచునే మా దినముల నీవు గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడ్ల 80 సంవత్సరములకును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కలుగు పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగగలుగుతావు? నీ సేవకులను గురించి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడను గురించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని మాకు స్థిరపరచు. దేవుడి మాటలు ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో సతీష్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి నీ సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, నరులారా తిరిగి రమ్మని పిలిచినప్పుడు అయా ప్రభువా, ప్రతి ఒక్కరు నాయన ఇదిగో తండ్రి నీ చెంతకు చేరవలనని నీ లేఖనం సెలవిస్తా ఉంది. ఇదిగో తండ్రి, మీ దాసులు చేసినటువంటి ఇక పరిచర్య, ఇదిగో తండ్రి ఇక కుటుంబాన్ని, రక్త సంబంధికులను విడిచిపెట్టి అయ్యా మీ చెంతకు చేరి ఉన్నారని మేము నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు కార్యక్రమం అంతటిలో మీరు తోడయుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభువా నీ ఆత్మ స్వాధీనములో ఉంచుకుని క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించిన విధానమును బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ఇక అంతిమ యాత్రలో ప్రభు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని కూడా నాయన ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మీరే ఈ కార్యక్రమం అంతటిని నాయన మా మధ్యలో ఉండి జయకరంగా జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించి విడిచి వెళుతున్నటువంటి బిడ్డలను, కుటుంబాలకు ఆదరణను మీరు దయచేసి ఆత్మీయ తండ్రిగా లేనటువంటి లోటును మీరు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం చూస్తారంట. చూసిన వాళ్ళు పక్కన ఉండాల్సిన వాళ్ళు దయచేసి ముందుకు రండి. చూడవలసిన వారు కూడా గడిచారు. వాళ్ళకు 10 నిమిషాలు నాలుగైదు ఉద్దేశించబడతాం. సార్ అటలేండి సార్, అటు పక్కన అటలేండి. అక్కడ సార్. ఓకే సార్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దైవ సేవకులు ప్రకాశం అయ్య గారిని మరి చివరి అంతిమయాత్రలో నేను కూడా పాల్గొంటాం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చివరి చూపు చూడగలిగా నేను. దేవుడు ఈ ప్రాంతంలో ఈ దాసుని ఎన్నుకున్నాడు. అన్ని కుటుంబాలు ఇవన్నీ మేము కూడా అటు పక్కన అనిల్ని ఇప్పుడు కాదు 35 years బ్యాక్. సో అప్పుడు మా గ్రామానికి వచ్చి మా ఇంటికి వచ్చి మా అందరికి వాక్యం చెప్పాడు దైవజనుడు. సో ఆ దైవజనుడి ప్రార్థన వలన మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఈ దైవజనుడు లేకపోతే మేము యేసు ప్రభువుని నమ్ముకునేవాళ్ళం కాదు. నా పేరు డాక్టర్ కొండవీటి బాబురావు. 30 million views in 30 countries in the globe. అమెరికా నుంచి లండన్ నుంచి కోవిడ్ దాకా తిరుగుతూ ఉంటాను ఇప్పుడు అన్ని జిల్లాలు తిరిగి 10,000 కిలోమీటర్లు తిరిగి అలసిపోయి హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు చూస్తాను కైగా. నేను ఎంత సేవ చేయడానికి వీరే కారకులు. సాధు ప్రకాశరావు అయ్య గారు మా ఇంటి పక్కన స్వార్థం అమ్మని సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆమె మాకు అయ్య గారిని పరిచయం చేశారు. సో వారి సేవా ఫలితము ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది అన్యులు యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే వారి ప్రార్థనా ఫలితం. అంత ప్రార్థనాపరుడు ఆయన ప్రార్థన లేకపోతే మేము ఇంత ప్రపంచ దేశాలు తిరిగి సేవ చేసేవాళ్ళం కాదు. సో దేవుడు ఆ దాసుడిని అలా బలపరిచి వాడుకున్నారు. ఇంతమంది ఆడపడుచులు ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయం ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులు నిలిచిండు మనమందరము మహిమ మేఘం మీద ఆకాశ మండలమునకు కొనిపోబడు. దట్ ఈస్ ద మిడ్ స్కై. వన్ డే వి విల్ దేర్ ఆన్ ద మిడ్ స్కై, మధ్యాకాశం. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడ ఉంది 500 కిలోమీటర్ల హైట్లో. అక్కడ అదే మధ్యాకాశం. వారిని రేపు మనం అందరం అక్కడ చూడబోతున్నాం. చప్పట్లు కొట్టిన గట్టిగా అందరూ. దేవుడు అబ్రహాం గారిని వారి ఫ్యామిలీని రాబోయే రోజుల్లో బహుగా వాడుకొనును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాకు చివరి చూపు చూడటానికి ఒక భాగ్యం ఇచ్చావు నాయన. ఆయనే నాకు బాప్తిసం ఇచ్చింది 35 ఏళ్ల క్రితం. నేను ప్రపంచ దేశాలు తిరిగి సువార్త సేవ చేస్తున్నానంటే హీఈస్ ద రీజన్. ఆయన ఒక్కడే కారకుడు నాయన. మా ఇంటికి వచ్చాడు, మా బతుకులు మార్చాడు, మా జీవితాలు వెలిగించబడి అంటే
సాధువు ప్రకాశరావు అయ్యగారే నాయన. ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలిగి చివరి చూపు చూడగలిగాను నాయన. సంఘస్థులందరూ ఎంత రుణస్థులు. వారు చేసిన ప్రార్థన, వారు చేసిన త్యాగము, వారు చేసిన మోకాళ్ళ జీవితము మా జీవితాలను బాగు చేసింది నాయన. మా బతుకులను బాగు చేసింది నాయన. లేకపోతే యేసయ్య మీరెవరో మాకు తెలిసేది కాదు. త్రూ ప్రకాశం గారు మా జీవితాలు వెలిగించినందుకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు అంతిమయాత్ర బయలుదేరుతున్న ప్రభా, సావధానంగా చక్కగా క్రమంగా పద్ధతిగా వారి అంతిమయాత్ర సమాధి కార్యక్రమం జరగడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అక్కడ ఎవరున్నారండి? ఏమిటి దయచేసి చూడాలని ఆశించిన వారు ముందుకు రండి. చూసిన వారు కొంచెం పక్కకు తప్పుకుంటే చూడని వారికి కల్పించడం జరుగుతుంది. తప్పు చూడని వారు దయచేసి ముందుకు వచ్చి తండ్రి అని మనం చేస్తూ ఉన్నాను. అభిషక్తులు దైవజుని అధికాయాన్ని ప్రతి వారు కూడా మోయడానికి సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం క్లియర్ చేద్దాం, చూసుకుంటే వెళ్ళిపోతాం. 5 నిమిషాలు అక్కడ అమ్మా చూసేవాళ్ళు ఉన్నారా? యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపిల్చిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపిల్చిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా.
ఎవ్వరికిని పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగా తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఎప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన్ను చూచున్నారని చెప్పాను. ప్రార్థన చేసే ముందు 2 మాటలు చెప్తాం, వీళ్ళు పాలు కూడా వస్తారంట. వీళ్ళు మనం పాట పాడి ఈ ప్లేస్ రెడీ చేశాడు, మనకి ఇంకా రెడీ చేయలే. సో ఆయనకు ప్లేస్ రెడీ అయిపోయింది కాబట్టి దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళాడు. సో ఇప్పుడు వారు పరదైసులో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. పాత నిబంధన భక్తులందరినీ చూస్తున్నాడు ఆయన. అక్కడ కొత్త బాడీని ఇక్కడ ఉంది. సో మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. వీఆర్ ఇన్ ద క్యూ టు గో టు హెవెన్. మనమందరం లైన్లో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ముందు వెళ్ళారు అయ్యగారు, వెనకాల మనం కూడా వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద ట్రూత్. కాబట్టి ఇక్కడ నిలబడిన వాళ్ళు ఎవరన్నా యేసుక్రీస్తు నమ్ముకోకపోతే గుర్తుపెట్టుకోవాలా. మనం గత రోజుల్లో 197 ఫోన్ చేసినప్పుడు ఎంక్వైరీకి మనకంటే ముందుగా ఎవరైనా మాట్లాడుతుంటే యు ఆర్ ఇన్ ద క్యూ అనేవాళ్ళు. మనమందరము క్యూలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు ముందు వెళ్ళారంటే వెనకాల ఖచ్చితంగా మనము వెళ్ళాల్సిందే. అందుకే చెప్పాడు, ఐ యామ్ ది వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్పితే పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఈ మార్గాన్ని ఇంకెవరన్నా తెలుసుకోకుండా ఉంటే ఈ మధ్యాహ్నం తెలుసుకోనండి. ఈ మార్గమే మనకి నీరక్షకుండగు యేసే నడుగును మారాని తనదు మాటాను సియోను పాటలు సంతోషముగా పాడుచు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నిజముగా పురమిదిగా ఇప్పుడు పురమిదిగా ఇప్పుడు నిజముగా పురమిదిగా ఇప్పుడు
బట్టి ప్రకాశరావు గారికి మన సంతతికి సదా తోడే నడిపించును గాక. యేసు రక్తమే శిలువ రక్తమే వేసాంత సంపూర్ణ విజయం కలుగును. దాసుని దేహాన్ని మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను దుడుకుగా అప్పగించుకున్నాం. వాసిగా నీను చేర్చున్ పరమున వాసిగా నీను చేర్చున్ వాసిగా నీను చేర్చున్ పరమున వాసిగా నీను చేర్చున్ పరదేశులము ప్రియులారా మన పరదేశ